దయగలిగినటువంటి హృదయమే దైవ మందిరం. అయితే ఈ లోకంలో ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరి లోపల కూడా స్వార్థం అనేటటువంటిది మితిమీరిపోయింది. స్వార్థం లేనటువంటి మానవుడు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు. ప్రతి మనిషి లోపల స్వార్థం ఉన్నది. అందుకోసం ప్రతి మనిషి లోపల కూడా జాలి దయ అనేటటువంటిది లేకుండా పోయింది. ఆ జాలి దయ లేనప్పుడే ప్రతి ఒక్క మనిషి లోపల కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే వీటి అన్నిటికి కారణం ఏంటంటే డబ్బు. డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి, కానీ ఆ డబ్బును కష్టం చేసుకొని సంపాదించుకోవాలి. అంతే తప్ప వేరే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నాకు రావాలి అనేటటువంటి అత్యాశతో ఈ విధమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరి మనిషి లోపల కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రేమ అనేటటువంటి ఆప్యాయతలను నింపుకోవాలి. ఆ విధంగా ఉంటే ఈ యొక్క కుటుంబం కానీ, సమాజం కానీ, దేశం కానీ ఎవరి లోపల కూడా స్వార్థాలు అనేటటువంటివి ఉండవు. అంటే ఇది కుటుంబాల నుంచే ప్రారంభం కావాలి, మన లోపల నుంచే ప్రారంభం కావాలి. అంటే వేరే వాళ్ళని విడిచిపెట్టి మనం ఎక్కడ ఉన్నాం, ఎట్లా ఉన్నాం, మనం ఈ యొక్క సమాజంలో ఎలా బ్రతుకుతున్నాం అనేటటువంటిది ఆలోచన చేయాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వలేదనో వాళ్ళ మీద కోపం పెంచుకొని తమ యొక్క పిల్లలు ఎన్నో బాధలకు గురి చేస్తున్నారు. మరి అలాంటి వారి హృదయాల్లో దయ అనేటటువంటిది ఎక్కడున్నది? మనం ప్రతిరోజు వెళ్తాం, భగవంతుని కొలుస్తాం. అదేవిధంగా నాకు డబ్బులు కావాలి, ఇవి అవి అని కోరుతుంటాం. కానీ అలాంటి పరిస్థితి మరి ఈరోజు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఏది మంచి కావాలన్నా, ఏది మంచి జరగాలన్నా, ఆ భగవంతుడు మనకు మేలు జరిపించాలన్నా మన యొక్క హృదయం అనేటటువంటిది ప్రేమతో నిండిపోవాలి. ఆ విధమైనటువంటి ప్రేమ అనేటటువంటిది మన లోపల ఉన్నట్లయితే మన ఒక్కరి నుంచే కాకుండా మన యొక్క కుటుంబంలో అందరికీ ప్రారంభమవుతుంది. అందుకోసం పెద్దవాళ్ళు మొదట ఆలోచన చేయాలి. మన ఇంట్లో ఉండేటటువంటి పిల్లలను మంచి మార్గంలో ఉండేటట్లుగా చేసేటటువంటి బాధ్యత తల్లిదండ్రులది. వాళ్ళకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే కుటుంబం యొక్క విలువలు అనేటటువంటివి తెలియజేయాలి. అదేవిధంగా నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, అత్తమ్మ, ఇలా కుటుంబం వారి యొక్క విలువలను వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఆ విధంగా చెప్తే చిన్నపిల్లలు కూడా అవి నేర్చుకుంటారు. వాళ్ళు కూడా మంచి కుటుంబాన్ని నెలకొల్పుతారు. అంతేగాని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీ తాత మంచివాడు కాదు, మీ నాన్నమ్మ మంచిది కాదు, మీ అమ్మమ్మ వాళ్ళు మంచిది కాదు అని పిల్లలకు చిన్నపిల్లలప్పటి నుంచి చెప్తే వాళ్ళ లోపల అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకోసం పిల్లలను మొక్కై వంగనిది మానై వంగున అంటాం.
అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పించాలి తల్లిదండ్రులు. ఆ యొక్క సంస్కారం ఎప్పుడైతే వస్తుందో మన యొక్క సమాజం కానీ కుటుంబం కానీ మంచిగా ఉంటాయి. అప్పుడు ప్రతి ఒక్కరి మనసులో కూడా జాలి దయ అనేటటువంటివి కలుగుతాయి. అందరిని ప్రేమతో చూసే అవకాశం ఉంటుంది. అంతేగాని పిల్లలకు లేనిపోని ఆశలు లేనిపోని ఆలోచనలు నేర్పించినట్లయితే పిల్లలు పెద్దగైన తర్వాత మీ యొక్క కుటుంబానికే కాకుండా సమాజానికి దేశానికి కూడా అనేక రకాలైనటువంటి బాధలు పెట్టే వాళ్ళుగా తయారు కావడం జరుగుతుంది. అంటే అది మొదటనే మన పెద్దవాళ్ళ లోపలిని రావాలి. ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడడం నేర్పించాలి. అందుకే దయగల హృదయమే దైవ మందిరం అన్నారు. అంటే మనం మంచిని ప్రేమించాలి. దిక్కులేనటువంటి వాళ్ళకు మనకున్నంతలో సేవ చేయాలి. మనకున్నంతలో వాళ్ళకు పెట్టాలి. అంతేకాని మనది మన స్వార్థం చూసుకొని వేరే వాళ్ళని మోసం చేసుకుంటూ వెళ్తే మనకి ఆ యొక్క సమస్యలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. అందరి లోపల కూడా ప్రేమను నింపేటటువంటి హృదయం మన లోపల రావాలి. మంచి ప్రేమాభిమానాలు చూపించాలి. ప్రతి ఒక్కరిని ఆదరించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్క మనిషి లోపల కూడా జాలి దయ అనేటటువంటివి కలుగుతాయి. మన యొక్క హృదయంలో ప్రేమను నింపుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి లోపల కూడా ఆ యొక్క ప్రేమను చూపించి సమాజానికి మంచిని చేయాలి. అదేవిధంగా మన యొక్క జీవితంలో ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. మరి ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరిని ఆదరాభిమానాలతో చూసుకోవాలి. అదేవిధంగా మన యొక్క పూర్వకాలంలో అయితే తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి వాళ్ళు, మంచి కుటుంబాలు ఉండేటటువంటివి, పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పిల్లలు వినేటటువంటి వాళ్ళు. కానీ ఆనాటి కాలం ఇప్పుడు ముగిసిపోయింది అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు మంచి నడవడికతో, మంచి ప్రేమతో, మంచి అభిమానంతో నడుచుకునేటటువంటి వాళ్ళు. కానీ ఈనాటి కాలంలో ఎవరి స్వార్థం వారిది. అంటే తల్లిదండ్రులు మంచిగా చెప్పినా కూడా పిల్లలు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి అదే అలవాటైపోయింది. మనం మంచిగా చెప్పడానికి వెళ్ళినా కూడా చెడుగా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఈనాటి కాలంలో దాపురించాయి. అందుకోసం ప్రతి ఒక్కరి లోపల కూడా మంచి రావాలంటే మన యొక్క పిల్లలకు మంచిని నేర్పించాలి. చిన్నప్పటి నుంచే అరే మన వాళ్ళ మీద మనం ప్రేమ చూపించాలి. మన నాన్న, మన తాత, మన నాన్నమ్మ అనేటటువంటి ప్రేమల అభిమానాలను పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అంటే మనం ఎప్పుడైతే కుటుంబాన్ని విలువనిస్తామో, కుటుంబం పైన మనం ఎప్పుడైతే ప్రేమ చూపిస్తామో అప్పుడే మన పక్కన ఉండేటటువంటి కుటుంబాలకు కూడా మనం విలువ ఇస్తాం. ఆ యొక్క కుటుంబాలను కూడా ప్రేమిస్తాం. అదేవిధంగా సమాజాన్ని ప్రేమిస్తాం. ఎవరి దగ్గర ఎలా ఉండాలో మనం మంచిగా నేర్చుకుంటాం. అంతే తప్ప మన వాళ్ళే మనకు మంచిగా నేర్పించకపోతే మనం ఏమి నేర్చుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం మనం డబ్బు ముఖ్యమే, కానీ డబ్బుతో పాటు మన యొక్క కుటుంబ విలువలు కూడా చాలా ముఖ్యం. డబ్బు ఒక్కటి శాశ్వతం కాదు. ఈనాడు డబ్బు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మన దగ్గర ఉండొచ్చు, కానీ
ఆ డబ్బు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని మనం చెప్పలేము. కానీ మనుషులు శాశ్వతం. మనుషుల దగ్గర ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. మనల్ని శాశ్వతంగా నిలబెట్టేటటువంటిదంటే మానవత్వం, దయగల హృదయమే. అవి లేకపోతే మనం ఎన్ని ఉన్నా కూడా వ్యర్థం. అందుకోసమే దయగల హృదయమే దైవ మందిరం అని చెప్పగలిగాను. అంటే మన యొక్క హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడో లేడు. కొందరు అనుకుంటుంటారు, మేము తిరుపతి వెళ్ళాం, కాశీకి వెళ్ళాం, భగవంతుని దర్శించాం అని. అంటే వెళ్ళేటప్పుడు వెళ్ళాలి, భగవంతుని దర్శించుకోవాలి. కానీ భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే, నీ యొక్క మనసు పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు ఎప్పుడైతే 10 మందికి సాయం చేస్తావో అప్పుడు భగవంతుడు నీ పట్ల ఎప్పుడు కూడా ఉంటాడు, నేను అనుసరిస్తూ ఉంటాడు, నీకు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాడు. మన తల్లిదండ్రులు చేసినటువంటి మంచి పనులే మనల్ని కాపాడుతాయి. మన తల్లిదండ్రుల సేవనే మనల్ని కాపాడుతుంది. మన నాన్న చేసినటువంటి మంచి పనులే మన భవిష్యత్తులో బంగారు బాటగా ఉంటాయి. అందుకే నేను దయగల హృదయం దైవ మందిరం అని చెప్పగలిగాను. ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి.